ఇల్లు కొనాలి, ఖచ్చితంగా ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఒక్కసారి అయితే చూడండి. పూర్తిగా చూస్తే మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. మనలో చాలా మందికి ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. జీవితంలో ఒక్క రోజైనా మన సొంత ఇల్లు అనేది కొనాలి అని చెప్పేసి. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నది ఈ హౌస్ అనేది. మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి. వీడియో పూర్తిగా చూస్తే మనకి క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. 3 ఇల్లులు కూడా ఉన్నాయి. అందులో ఒక ఇల్లు అయితే సేల్ అయితే అయిపోయింది. పైన వ్యూ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నదో. అన్నీ కూడా మంచి స్టాండర్డ్ అయిన అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, లగ్జరీ విల్లాస్ ఉన్నాయి. దాని అన్నిటి మధ్యలో ఈ ప్రాపర్టీ అయితే ఉన్నదండి. మిస్ చేసుకోవద్దు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఇందులో మనకి గృహప్రవేశానికి అయితే రెడీగా ఉన్నది ఇల్లు అయితే. మనకు ₹1 కూడా ఖర్చు పెట్టని అవసరం లేదు. ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయితే అయిపోయింది హౌస్ అనేది. చూస్తూ ఉన్నారు కదా ఎంత చక్కగా ఉన్నదో. ఇది మొత్తం కూడా డూప్లెక్స్ హౌస్ అండి మొత్తం కూడా. ఇది మనకి 140 గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారండి. ఇల్లు కొనాలి అని అనుకొని చాలామంది ఏం చేస్తారంటే ఇంకా కొంచెం టైం ఉంది కదా, ఇంకా కొంచెం డబ్బులు కూడా పెట్టుకుందాం కదా, తర్వాత చూద్దాం అని వాయిదా వేస్తూ ఉంటారు. కానీ నిజం ఏమిటంటే మీ దగ్గర డబ్బు రెడీ అయిన తర్వాత ఇల్లు కొనాలి అనుకుంటే ఆ ఇల్లు డబల్ రేట్ అవుతుంది. జీవితంలో చాలా విషయాల మీద రిస్క్ తీసుకున్నప్పుడు 100% సాధ్యమైతే అవుతాయి. అందులో ఇల్లు కొనడం అయితే మొదటిగా అని పెట్టుకోవచ్చు. ఈరోజు మీరు అద్దె ఇంట్లో ఉంటే ప్రతి నెల ఎవరికో ఒకరికి అమౌంట్ అయితే ఇస్తూ ఉంటారు. అదే అమౌంట్‌ని మనం ఈఎంఐలకి కన్వర్ట్ చేసుకొని మన సొంత ఇల్లు అనేది తీసుకుంటే మనకు ఆస్తి పరంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. 10 సంవత్సరాల తర్వాత మనకి అద్దె కట్టుకుంటూ పోతే మిగిలేది ఏమీ ఉండదు. ఓనరే బతుకుతాడు. అదే 10 సంవత్సరాలు మనం ఇల్లుకి ఈఎంఐ కట్టుకుంటూ పోతే ఆ ఇల్లు మనదైతే అవుతుంది. గర్వంగా చెప్పుకోవచ్చు మన సొంత ఇల్లు అని చెప్పేసి. చిన్న ప్లాట్ అయినా సరే, ఈ ఇల్లు కొను అని అంటలేను నేను. చిన్న ప్లాట్ అయినా సరే లేదా చిన్న ఇల్లు అయినా సరే జీవితంలో ఒక స్టెప్ అయితే తీసుకోండి. మాటల్లో పడి ఈ ప్రాపర్టీ విషయాలైతే మర్చిపోయాను. అన్నీ కూడా వివరిస్తాను ఈ ప్రాపర్టీకి సంబంధించింది. ఇది మొత్తం 140 గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు. 2500 ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగింది. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ అనేది 50 అయితే ఉంటుంది. డెప్త్ అనేది 26.8 అనేది ఉండడం అయితే జరుగుతుందండి. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. మనకి రెంటల్ ఇన్కమ్ కూడా మనకి ఇక్కడ ప్రైమ్ ఏరియాలో మనకి 25,000కు పైగానే అయితే రెంట్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఈ డూప్లెక్స్ హౌస్ని ఒకసారి చూడండి, చాలా బాగున్నది. మనకి పూజ గది చూస్తున్నారు కదా, పూజ గది కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇల్లు. ఫాల్ సీలింగ్ దగ్గర నుంచి లైట్స్ కానించి అన్ని ఫిల్అప్ అయితే చేయడం అయితే జరిగింది మొత్తం కూడా. ఒకసారి ఆలోచించి డిసిజన్ అయితే తీసుకోండి. సొంత ఇల్లు అనేది మన జీవితాన్ని అయితే మార్చేస్తుందండి. భయపడకండి, ప్లాన్ చేయండి, ముందడుగు వేయండి. రిస్క్ తీసుకుంటేనే మనం సక్సెస్ అయితే అవుతాము. చలో, నా మాటలు మీకు బోర్గా అనిపించినా కూడా ఏమనుకోకండి. మాటల్లో పడేసి దీని ప్రైస్ చెప్పడం మర్చిపోయాను. ₹1,55,00,000 దీని ధర. మనకి బోర్ కూడా 1000 ఫీట్లకు పైగానే అయితే వాటర్ అయితే ఉన్నాయి. వాటర్ విషయంలో ఎలాంటి టెన్షన్ లేదు ఈ ఏరియాలో. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి సైనిక్పురి ఏరియాలో అవైలబుల్గా ఉన్నది. సైనిక్పురి యాప్రాల్ ఏరియాలో అవైలబుల్గా ఉన్నదండి. ఒకసారి మీరు వచ్చి చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే మీకు ఇందులో వర్క్ అనేది ఏమీ లేదు. ఆల్మోస్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. 25,000కు పైగానే అయితే రెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి 80% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. బ్యాంక్ లోన్ కూడా మేమే చేయించి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మెట్లు చూస్తున్నారు కదా, మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. వీడియో ఇక్కడి వరకు చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా చాలా థ్యాంక్స్ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.